సరే మనం ఇప్పుడు ప్లాన్డ్‌గా ప్రిపేర్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం. సో, ఫస్ట్ మనం అనుకున్నాం ఇంతకుముందు 8-9 టాపిక్స్ ఈజీగా స్కోర్ చేసే టాపిక్స్ ఇస్తే 10 బిట్స్ అని. కానీ రియాలిటీకి వచ్చేసరికి 3-4 బిట్స్ మాత్రమే చేయగలరు. రీజన్ ఏంటంటే సపోజ్ 3 జామెట్రీలో మనం ఒక కాన్సెప్ట్ చూస్తే స్క్యూ లైన్స్. స్క్యూ లైన్స్ అనేది దాదాపుగా ప్రతి 10 స్లాట్స్‌లో 6-7 స్లాట్స్‌లో ఆ క్వెషన్ కనిపిస్తుంది. అది యాక్చువల్‌గా ఐపీ రేంజ్ క్వెషనే. అయినా కూడా చాలామంది స్టూడెంట్స్ దాని వల్ల బెనిఫిట్ పొందలేకపోవడానికి కారణాలేంటంటే, సో ఏదో మీరు 1, 2 క్వెషన్స్ చేసేస్తే సరిపోదు. సో గ్యారంటీగా ఏ క్వెషన్ అయితే వస్తుందో ఆ క్వెషన్స్‌లో ఎన్ని రకాలుగా ట్విస్ట్ చేయొచ్చు అవన్నీ నేర్చుకుంటే అప్పుడు మీరు ఆ క్వెషన్‌ను మిస్ అవ్వరు. సో ఎగ్జాంపుల్ చూస్తే ఇప్పుడు ఈ క్వెషను సో ఈ క్వెషన్ వచ్చేసింది అనుకోండి, మ్యాక్సిమం చాలామంది చేసేస్తారు స్క్యూ లైన్స్ మీదనే. కానీ క్వెషన్ని ఇంకా రకరకాలు ట్విస్ట్ చేయొచ్చు. సో ఇలా ట్విస్ట్ చేసాడు అనుకోండి, అంటే ఇప్పుడు ఆ క్వెషన్ని వస్తుంది గ్యారంటీగా మ్యాక్సిమం అన్ని స్లాట్స్లో కనిపిస్తుంది. కానీ ఆ క్వెషన్ ఎన్ని వేరియేషన్స్లో ట్విస్ట్ చేయొచ్చో దాని తగ్గట్టుగా మీరు ప్లాన్డ్గా ప్రిపేర్ అయితే అప్పుడు ఇట్లాంటి క్వెషన్ని మీరు మిస్ అవ్వరు, 100% స్కోర్ చేస్తారు. సపోజ్ మీ టైం బాగాలేక స్లాట్లు ఇట్లా వచ్చింది అనుకోండి అదే క్వెషన్. సో ఇక్కడ ఏంటంటే ఒక లైన్ 2 లైన్స్ అక్కడ డైరెక్ట్గా ఇచ్చాడు, ఇక్కడేమో ఒక లైను డైరెక్ట్గా ఇచ్చి ఇంకో లైను ఇండైరెక్ట్గా ఇచ్చాడు. 2 ప్లేన్స్ని సాల్వ్ చేస్తే కానీ 99% ఆఫ్ స్టూడెంట్స్ ఈ క్వెషన్ చేయలేరు. ఎందుకంటే ఈ 2 ప్లేన్స్ సాల్వ్ చేసి లైన్ ఈక్వేషన్ కనుక్కోవడం రాదు. అంటే మీరు ఎంత కష్టపడి మార్కులు రాకపోవడానికి ఏదంటే ఏదో 2-3 క్వెషన్లు వేసేసి అయిపోయింది అనుకుంటారు. అట్లా కాదు. పర్టికులర్‌గా ఈ కాన్సెప్ట్ మీద క్వెషన్ వస్తుందంటే దాన్ని ఎన్ని రకాలుగా వేరియేషన్స్ తోటి క్వెషన్ ట్విస్ట్ చేయొచ్చో అన్ని రకాలు మీరు ప్రాక్టీస్ చేయగలిగితే అప్పుడు మీకు దాని మీద గ్రిప్ వస్తుంది. అప్పుడు అటువంటి క్వెషన్‌ని మీరు మిస్ అవ్వరు. అదే మనకి లెవెల్ 2లో అదే క్వెషన్స్ ఎందుకు యాడ్ అయినాయి లెవెల్ 1లో యాడ్ అవ్వకుండా లెవెల్ 2లో ఎందుకంటే ఇలా ప్లాన్డ్ చేస్తే ఇప్పుడు అంటే అదే క్వెషన్ మీరు ప్లాన్ లేకపోతే చేయలేరు. అదే ఇట్లా ప్లాన్డ్‌గా ముందే మీరు ప్రిపేర్ అయితే చేయగలరు. సో అది సెకండ్ లెవెల్‌లో మీకు యాడ్ అవుతుంది. సెకండ్ లెవెల్‌లో ఏంటి ఫస్ట్ లెవెల్‌లో 3 క్వెషన్స్ చేయగలిగారు. అదే అంటే కొంతమంది స్టూడెంట్స్ అంటే నా ఎక్స్పీరియన్స్‌ని బట్టి చేయగలిగే క్వెషన్స్ అది నేను రాశాను. లెవెల్ 1లో ఎన్ని క్వెషన్స్ చేయగలరు, లెవెల్ 2 ప్లాన్ ప్రకారం ఎన్ని క్వెషన్స్ చేయగలరు అనేది. సో ఇది ఒక రకమైన టెస్ట్. స్క్యూ లైన్స్ మీద ఒక రకమైన క్వెషన్. సో ఇక్కడ డైరెక్ట్‌గా స్క్యూ లైన్స్ అన్నాడు. సో డయాగనల్స్ ఫేస్ డయాగనల్, క్యూబ్ డయాగనల్ వాటి మధ్య డిస్టెన్స్ అడుగుతాడు. కానీ అవి స్క్యూ లైన్స్ అని మీరు ఐడెంటిఫై చేయరు. దానివల్ల ఈ క్వెషన్ స్కిప్ అవుతున్నారు. ఇది ఒక రకమైన ట్విస్ట్. సో ఇదే క్వెషన్ ఇంతకుముందు 3D జామెట్రీలో ఇదే క్వెషన్ వెక్టార్ ఫామ్లో ఇచ్చాడు. వెక్టార్ ఫామ్లో ఇచ్చినా కూడా క్వెషన్ మీరు ఐడెంటిఫై చేయగలిగితే చేసేయచ్చు. సో ఇది ఒక రకమైన ట్విస్ట్. సో ఇంతకుముందు అది స్క్యూ లైన్స్ కానీ యాక్చువల్గా ఇది స్క్యూ లైన్స్ అనుకుంటారు చాలామంది. కానీ ఇవి ప్యారలెన్స్ ఐడెంటిఫై చేయరు. ఎందుకంటే అవే క్వెషన్స్ ఎక్కువ ఉంటాయి. ఇది చాలా రేర్గా అనిపిస్తుంది. కాబట్టి దానిలానే చేసేస్తారు. కానీ దీని ఫార్ములా కంప్లీట్గా డిఫరెంట్. ఇది వేరు, ఇది ప్యారలెన్స్. సో మీరు ఇది ముందు ప్రాక్టీస్ చేయగలిగితే క్వెషన్ ఇలా ట్విస్ట్ అవ్వచ్చని ముందే మీరు మెంటల్గా ప్రిపేర్ రెడీ అయితే అప్పుడు మీకు అది యాడ్ అవుతుంది. అంతేగాని మామూలుగా ప్రిపేర్ అయితే వచ్చేయదు. సో ఇది కూడా స్క్యూ లైన్స్ మీద క్వశ్చనే. కానీ 99.5% ఆఫ్ స్టూడెంట్స్ ఈ క్వశ్చన్ చేయలేరు. ఇందులో ఒక రకమైన ట్విస్ట్ ఉంది. అంటే మీరు చెప్పేది ఏంటంటే ఆ 8-9 టాపిక్స్ అనుకున్నప్పుడు ఆ 8-9 టాపిక్స్లో క్వశ్చన్ ఎన్ని విధాలుగా అడగచ్చు, ఏవి ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి, దాన్ని ఎన్ని రకాలుగా ట్విస్ట్ చేయొచ్చు, ప్రతి కార్నర్ పాయింట్ కూడా ప్రిపేర్ అవ్వగలిగితే అప్పుడు అది మీకు ప్లస్ అవుతుంది. అంతేగాని జస్ట్ నార్మల్గా ప్రిపేర్ అయితే సో అది మీకు హెల్ప్ అవ్వదు. సో సెకండ్ ఇయర్ వాళ్ళకి డౌట్ వస్తుంది, మనకు అంత టైం లేదు కదా అంటే. సో నేను 8-9 టాపిక్స్ అని చెప్పాను. జనవరి వరకు అంటే నువ్వు ప్రిపరేషన్ ప్లాన్ని వేలో నువ్వు వెళ్ళు. కానీ ఈ 8 టాపిక్స్ని వీలైనంత డెప్త్ కంప్లీట్ చేయి. అయినా నాకు 8 టాపిక్స్ 9 టాపిక్స్ ఇప్పుడు కవర్ చేయలేని టైం తక్కువ ఉంది, కవర్ చేయలేనంటే ప్రాబ్లం లేదు. ఒక 4 టాపిక్స్ కన్నా కంప్లీట్ చేయి పర్ఫెక్ట్గా. మిగిలిన 4 టాపిక్స్ తర్వాత ఐపీ ఎగ్జామ్స్ తర్వాత ఏప్రిల్ స్టార్ట్ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఎంతవరకు వీలైతే అంతవరకు అన్నా కొన్ని టాపిక్స్ ఇన్ డెప్త్గా వెళ్తే ప్రతి కార్నర్ కూడా టచ్ చేసుకుంటూ వెళ్తే సో 4 or 5 కంప్లీట్ చేయగలిగితే ప్రాబ్లం లేదు. నెక్స్ట్ మళ్ళీ ఏప్రిల్ స్టార్ట్ ఇంకొక 3 టాపిక్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో అప్పుడు మీ టార్గెట్ రీచ్ అవ్వచ్చు. జనవరిలోనే కొట్టాలని ట్రై చేసి ఇటు కాకుండా చేసుకోవడం వల్ల టైం వేస్ట్ చేసుకోవడమే తప్పించి మీకు యూజ్ ఉండదు. ఒక ప్లాన్ లేకుండా ప్రిపేర్ అయితే మీకు మార్క్స్ యాడ్ అవ్వవు. అలాగే మనకి వెక్టార్స్లో కూడా మనకి ఈజీ టాపిక్ అనుకున్నాం, కానీ అందులో కూడా ఒక క్వశ్చన్ మ్యాక్సిమం అవుట్ ఆఫ్ 10 స్లాట్స్లో 7-8 స్లాట్స్లో క్వశ్చన్ వస్తుంది. అదే ఈక్వేషన్స్ అంటే కన్సిస్టెంట్, ఇన్కన్సిస్టెంట్, ఇన్ఫినిట్ సొల్యూషన్, యూనిక్ సొల్యూషన్, నో సొల్యూషన్, హోమోజెన్స్ అట్లాంటివి ఉన్నాయి. ఆ కాన్సెప్ట్స్ మీద మీకు మ్యాక్సిమం చూడండి ఇవన్నీ కూడా ప్రీవియస్ మెయిన్స్ క్వశ్చన్సే.
సో దాదాపుగా ప్రతి స్లాట్లో ఉంటుంది. ఇందులో కొన్ని ట్విస్టులు ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్. సో అవి మాత్రం మీరు పర్ఫెక్ట్గా చేయగలిగితే, సో ఇంతకుముందు మనం 3Dతో పోల్చుకుంటే మరీ అంత ఎక్కువ వేరియేషన్స్ ఉండవు, కానీ సో చిన్న చిన్న వేరియేషన్స్ ఏమైనా ఉన్నా కూడా, అంటే మీరు ఏదో 2-3 బిట్లు చేసి అయిపోయింది అనుకుంటే కుదరదు. సో ఇందులో కొన్ని డిఫరెంట్గా 10 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో కలెక్ట్ చేసుకొని అవన్నీ చేయగలిగితే అప్పుడు మీకు అది ప్లస్ అవుతుంది. చూడండి, ఇది క్వశ్చన్ మిస్ అవ్వకూడదు, ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయో. సో మీరు ఓన్లీ 1-2 క్వశ్చన్స్ వేసేసి ఇంకా వేరే చాలా చేయాలని వెళ్ళిపోతే మీకు యూజ్ ఉండదు, గ్రిప్ రాదు. చాలామంది క్వశ్చన్ మీరు ఏదైనా క్వశ్చన్ చేయండి, ట్రై చేయండి, చేయగలుగుతున్నారో లేదో. సో చేయలేకపోతే మీ ప్రిపరేషన్ రాంగ్ వేలు వెళ్తున్నట్టే. సో ఇవి డిఫరెంట్ ఇయర్స్ ఇక్కడ చూసుకోండి, ఒకే క్వశ్చన్ ఎన్ని ఉన్నాయో. సో 19లోనే ఎన్ని క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి. నేను ఫాస్ట్ 20, నెక్స్ట్ ఇవన్నీ కూడా 20 చూసారు. ప్రతి స్లాట్లో కనిపిస్తుందని క్లియర్గా మనకు అర్థమైపోతుంది. అంటే మనకి గ్యారంటీగా ఇది వస్తుంది అనుకున్నప్పుడు ఏదో 2 క్వశ్చన్స్ చేసేస్తే యూజ్ ఉంటుందా? ఒకవేళ మీ స్లాట్లో క్వశ్చన్ డిఫికల్ట్గా వస్తే ఏమైనా ట్విస్ట్ అయితే ఏం చేయగలరు. కాబట్టి ఇందులో ఎట్లా వెరీ డిఫికల్ట్గా ఎలా ట్విస్ట్ చేయొచ్చు అనేది మీరు కొన్ని ఒక 10 క్వశ్చన్స్ ప్లాన్డ్గా ప్రిపేర్ అయితే ఈజీ చేయగలరు. సో ఇది 21లో చూడండి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఒక ఇయర్లోనే. అంటే క్లియర్గా దీన్ని బట్టి ఈ క్వశ్చన్ గ్యారంటీగా వస్తుందని తెలిసిన తర్వాత మీరు ఏమన్నా స్పెషల్గా ప్లాన్డ్గా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లో ఎంత డిఫికల్ట్గా ఇచ్చినా, ఎంత ట్విస్ట్ చేసినా చేయగలిగే విధంగా మీరు రెడీ అయ్యారా? అంటే దాదాపు మనకు ఒక క్వశ్చన్ తెలిసిపోతుంది. అంత పెద్ద చాప్టర్లో ఒక క్వశ్చను ఈ కాన్సెప్ట్ మీద వస్తుంది. 22లో చూడండి ఎన్ని కనిపిస్తున్నాయో. మీరు ఎప్పుడైనా ఐడెంటిఫై చేశారా ఈ క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది, దాని తగ్గట్టుగా మీరు రెడీ అయ్యారా? మరి రెడీ కాకుండా ఎలా వస్తుంది? 23. సో ఇవన్నీ నాన్ హోమోజినియస్ ఈక్వేషన్ అది కూడా కలుపుతాయి. అంటే కొన్ని క్వశ్చన్స్ మీకు 23లో ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కింద, అంటే ఇక్కడ మాత్రం కొన్నే చూపించాను, ఇంకా ఉన్నాయి. సో హోమోజినియస్ కూడా కలిపితే సో దాదాపుగా అన్ని స్లాట్లో ఆల్మోస్ట్ మ్యాక్సిమం కనిపిస్తుంది. చూడండి 23లో దాదాపు మోర్ దాన్ 10 ఉన్నాయి. అంటే 2 స్లాట్స్, మొత్తం 20 స్లాట్స్ కదా, జనవరి అండ్ ఏప్రిల్. సో నెక్స్ట్ ఇది 24, 1 2 3 4 5 6 7 8 9 10 ఇంకా ఉన్నాయి. హోమోజినియస్లో వస్తాయి, నాన్ హోమోజినియస్. సో నెక్స్ట్ 20లో చూడండి, ఇంతకుముందు 23, 24 చూశారు. అక్కడ కొన్ని కాకుండా ఇక్కడ ప్లస్ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ యాడ్ అయినాయి. అంటే అవి ఈ న్యూమెరికల్స్, అవేమో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో నెక్స్ట్ ఈ హోమోజినియస్ క్వశ్చన్స్ చూడండి. ఇంతకుముందు 19లో మనం చాలా క్వశ్చన్స్ ఇచ్చాం, మళ్ళీ ఇంకా కొన్ని క్వశ్చన్స్ యాడ్ అయినాయి. సో క్లియర్గా కనిపిస్తున్నాయి. ఏ ఇయర్ చూసినా కూడా ఈ కాన్సెప్ట్ మీద అవుట్ ఆఫ్ 20 స్లాట్స్లో 15 స్లాట్స్లో అని యావరేజ్ చూస్తే 15 స్లాట్స్లో కనిపిస్తుంది. సో 24 మనం ఇంతకుముందు చూసాం. సో 24లో చూడండి ఇంకా కొన్ని క్వశ్చన్స్. సో ఇంతకుముందు చూసింది మనము 70 to 80% ఛాన్స్ ఉంది అది క్వశ్చన్ రావడానికి. అలాగే ఇదే టాపిక్లో ఇంకో కాన్సెప్ట్ బాగా ఫ్రీక్వెంట్గా వచ్చేది అడ్జాయింట్ ప్రాపర్టీస్ మీద దాదాపుగా 30% ఛాన్స్ ఉంది ఈ దాని మీద వచ్చే క్వశ్చన్స్. సో మనకి డిఫరెంట్ ఇయర్స్ వస్తే ఎన్ని క్వశ్చన్స్ ప్రీవియస్ కనిపిస్తున్నాయి, కానీ అడ్జాయింట్ క్వశ్చన్స్ చాలామంది, ప్రాపర్టీస్ మీద క్వశ్చన్స్ చాలామంది స్టూడెంట్స్ చేయరు. చేయలేకపోవడానికి ఏంటంటే ఏదో 1 or 2 చేస్తారు. మనకు అంటే ఇంతకుముందు చెప్పాక మామిడి పనులతో కంపేర్ చేసినప్పుడు మనకు అందుబాటులో ఉన్న క్వశ్చన్స్ని పట్టించుకోకుండా అందుబాటులో లేని క్వశ్చన్స్ని మీరు ట్రై చేయడం వల్ల సో ఈ చేయగలిగే క్వశ్చన్స్ కూడా స్కిప్ అవుతున్నారు. ఇంతకుముందు అందుబాటులో ఉన్న కాయలు మీరు ఎందుకు సంపాదించలేకపోయారు? అందుబాటులో లేని దానికోసం ట్రై చేయడం వల్లనే. కానీ మనకు అందుబాటులో ఉన్న ఇది ట్రై చేస్తే ఇవన్నీ కవర్ చేయొచ్చు. సో మనకి అందుబాటులో ఉన్నవి ఫస్ట్ ఫినిష్ చేయడం అనేది మంచి ప్లాను. సో అడ్జాయింట్ ప్రాపర్టీస్ అనేది దాని మీద క్వశ్చన్ డిఫికల్టే. ఇంతకుముందుతో పోల్చుకుంటే ఇప్పుడు అడ్జాయింట్ ప్రాపర్టీస్ మీద క్వశ్చన్ ఖచ్చితంగా డిఫికల్టే. 99% ఆఫ్ స్టూడెంట్స్ ఈ క్వశ్చన్ చెయ్యరు. సో డిఫికల్టే, కానీ మీరు ఇవన్నీ కూడా ఒక 10 క్వశ్చన్స్ వరుసగా ఇదే కాన్సెప్ట్ మీద మీరు ఏం చేస్తారంటే మెటీరియల్లో 1 or 2 క్వశ్చన్స్ వేసేస్తారు, మీకు ఎటువంటి క్లారిటీ రాదు. అలా కాకుండా ఒక 10 క్వశ్చన్స్ అన్నా మీరు వరుసగా చేస్తే అప్పుడు దీని మీద మీకు పట్టు వస్తుంది, అప్పుడు చేయగలరు. ఒరిజినల్ ఐక్యూ ఉన్న స్టూడెంట్స్ వేరు, వాడు 1-2 క్వశ్చన్స్ వేస్తే సరిపోతుంది, ఎందుకంటే వాడికి ఐక్యూ ఉంది. సో వేరే క్వశ్చన్స్ డిఫరెంట్గా ట్విస్ట్ చేసినా వాడు చేయగలడు. కానీ సో మనకి మార్కులు తక్కువ వచ్చినప్పుడు మనకి వాటితో కంపేర్ చేసుకోకుండా సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో డిఫికల్ట్, కానీ ఇవన్నీ ఒకే దగ్గర తీసుకొని ఒక 10-15 క్వశ్చన్స్ మీరు వరుసగా చేసేస్తే అప్పుడు మీకు ఇది ఈజీ అయిపోతుంది. సో ఎక్కువ శాతం ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. సో 99% ఆఫ్ స్టూడెంట్స్ చేయని క్వశ్చన్
మీరు చేయగలరు, అలా మీరు ముందుకెళ్తారు. అంతేగాని మార్కులు తెప్పించడం అంటే నా దగ్గర మంత్రాలు మాయలు ఏం లేవు. జస్ట్ ఈ ప్లాన్డ్గా మీరు సిన్సియర్ నేను ఇస్తాను, మీరు ఫాలో అయితే వస్తుంది. కానీ ఒట్టిగా మార్కులు వచ్చేస్తాయి అంటే కుదరదు. సో ఇవన్నీ కూడా అడ్జాయింట్ ప్రాపర్టీస్ మీద. సో ఈ క్వశ్చన్ ట్రై చేయండి, ఎంత పని చేయగలరో చూడండి. సో డిఫరెంట్ ఇయర్స్లో 22. సో చూడండి, ఒక స్లాట్లో వస్తే రిమైనింగ్ స్లాట్స్లో కూడా క్లియర్గా కనిపిస్తుంది. సో అంటే 1, 2 చేస్తే మీకు అది స్మెల్ చూసినట్టు ఉంటుంది. స్మెల్ కాదు, మీరు ఫుట్బాల్ ఆడాలంటే సో డిఫరెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా చేస్తే అప్పుడు మీకు దాని మీద కమాండ్ వస్తుంది. అప్పుడు నిజంగా మీరు ఫుట్బాలే ఆడేయచ్చు. సో మీరే క్వశ్చన్ చేసుకోండి. ఇలా ఎప్పుడన్నా మీరు వరుసగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వస్తుంది అని చెప్పి సో 1 or 2 క్వశ్చన్స్ కాకుండా ఏదో వీకెండ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. కానీ సో ఫైనల్ మెయిన్స్ ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ క్వశ్చన్ వస్తుంది, ఏం చేద్దామని ప్లాన్గా మీరు ప్రిపేర్ అవుతున్నారా? మరి ప్రిపేర్ అవ్వకుండా మార్కులు ఎలా వస్తాయి? సో ఇవన్నీ కూడా అడ్జాయింట్ ప్రాపర్టీస్ మెయినే. ఒక్కో క్వశ్చన్లో ఒక్కో రకమైన ట్విస్ట్ ఉండొచ్చు. చాలా క్వశ్చన్స్లో సగం క్వశ్చన్స్ మామూలుగా ఉండొచ్చు, అందులో సగం క్వశ్చన్స్ సమ్ డిఫరెంట్ ట్విస్ట్ ఉండొచ్చు. సో అప్పుడు మీకు ఏంటి, అన్ని వేరియేషన్స్ మీకు గ్రిప్ వచ్చేస్తే అప్పుడు వాడు ఇంక వేరే విధంగా ట్విస్ట్ చేసిన కొత్త క్వశ్చన్ ఇచ్చినా కూడా మీకు గ్రిప్ వస్తుంది. అంటే అప్పుడు మీకు కూడా ఐక్యూ లెవెల్స్ దీని మీద గ్రిప్ వచ్చేస్తుంది. కమాండ్ వచ్చినప్పుడు మీరు ఏమైనా చేయగలరు ఇక. సో ఇవన్నీ కూడా అడ్జాయింట్ ప్రాపర్టీస్ మీద చూడండి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో. ఇవన్నీ కూడా ప్రీవియస్ మెయిన్స్ క్వశ్చన్స్ చూశారుగా, ఇయర్ చూశారు కదా. ఒకే ఇయర్లో ఎన్ని క్వశ్చన్స్ 21లోనే ఇవి ఇంటీజర్స్. ఇంతకుముందు 21లో చాలా క్వశ్చన్స్ చూసాం. కనీసం అవుట్ ఆఫ్ 10 స్లాట్స్లో అట్లీస్ట్ 3 to 4 స్లాట్స్లో ఈ క్వశ్చన్ కనిపిస్తుంది. సో 24లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. మీరు ఇయర్ అన్ని కౌంట్ చేస్తే మీకు ఒకసారి మెల్ల వెనకెళ్ళి ఇయర్ కౌంట్ చేసుకోండి కావాలంటే. సో ఏ ఇయర్లో అయినా కనీసం ఒక 4 times అన్నా ఈ క్వశ్చన్ కనిపిస్తుంది. సో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి చాలా టైం ఉంటుంది కాబట్టి ప్రతి దాన్ని చేయగలిగితే మీకు 100% వస్తుంది. సెకండ్ ఇయర్ కొద్దిగా వాళ్ళకి ఏంటంటే టైం అనేది కొద్దిగా తక్కువ ఉంది. సో ఒక్కొక్కటి ఇంత డెప్త్ చేస్తే అయిపోతుందా లేదని టెన్షన్తో చేయరు. నేను ఏమంటున్నానంటే కనీసం ఒక 4 టాపిక్స్ అన్న, నేను చెప్పినా కదా 8 టాపిక్స్ అని కాకుండా కనీసం 4, 4 or 5 ఫినిష్ చేయండి. పర్లేదు, తర్వాత ఏప్రిల్లో చేయొచ్చు. అంతేగాని అన్నీ సగం సగం చదివారు అనుకోండి, అప్పుడు మీకు యూజ్ ఉండదు పెద్దగా. కనీసం ఇప్పుడు ఒక 4, 5 అయిపోతే అప్పుడు నెక్స్ట్ టైం ఇంకోటి వెళ్ళిపోతుంది, మీకు ఇంకో 3 bits యాడ్ అవుతాయి. సో ఇది లెవెల్ 2 ప్లాన్ అన్నట్టు. సో అలాగే ఇప్పుడు వేరే చాప్టర్ బైనల్ థియరం. సో లెవెల్ 3 ఏంటంటే సో అన్ని టాపిక్స్ మినిమం మీరు కాన్సెప్ట్స్ ప్రిపేర్ అయితే, అన్ని టాపిక్స్లో కాన్సెప్ట్స్ అన్న మీకు గ్రిప్ ఉండి మినిమం క్వశ్చన్స్ వేయగలిగితే, సో మళ్ళీ తర్వాత మీరు ఐపీ ఎగ్జామ్స్ కూడా ఫస్ట్ జనవరిలో అయిపోయిన తర్వాత ఐపీ కూడా ప్రిపేర్ అవుతారు. ఎట్లయినా ఐపీ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఐపీ టాపిక్తో పాటు కొద్దిగా మీరు కాన్సెప్ట్స్ కూడా ప్రిపేర్ అయితే ఆ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అప్పుడు మీకు ఏప్రిల్ స్లాట్స్లో ఇంకొక 3-4 bits యాడ్ అవుతాయి. అంటే మనం 10 అనుకొని ఇంత ప్లాన్గా ప్రిపేర్ అయినా మీరు 7 చేయగలిగిన చేసినా, సో అప్పుడు ఈజీ టాపిక్లు అంటే డిఫికల్ట్ టాపిక్లు ఈజీ క్వశ్చన్ మీరు మిస్ అవ్వకుండా ఉంటే ఇంకో 3 bits యాడ్ అయిపోయి అప్పుడు ఓవరాల్గా మీరు 10 bits వేసి ఈజీగా 97 అయితే కన్ఫామ్గా వస్తుంది. పేపర్ డిఫికల్టీని బట్టి అది 98, 99 కూడా అవ్వచ్చు. సో మీకు డ్యామేజ్ జరగదు. ముఖ్యంగా రిజర్వేషన్ ఉన్న వాళ్ళకైతే 100% మీకు సీట్ వచ్చేస్తుంది. ఇంతకుముందు ఒక స్టూడెంట్ 85 మార్క్స్ అంటే తనకి రిజర్వేషన్ ఉంది. సో మిగిలిన డ్యామేజ్ అయిపోయినా కూడా ఓన్లీ మ్యాథ్స్ స్కోర్ తోటే ఆయన 8 సీట్స్ సాధించాడు. సో అలాగే ఇంకో టాపిక్ బైనాల్ థియరం కూడా స్కోరింగ్ టాపిక్లోనే ఉంది. కానీ బైనాల్ థియరంలో ఇంతకుముందు మనం చూసినట్టు కొన్ని టాపిక్స్లో ఎక్కువ మనం మ్యాట్రిక్స్లో వస్తే 2 మోడల్స్ చెప్పాను ఫ్రీక్వెంట్ రిపీట్ అయ్యి, అవి కాకుండా ఇంకో 2-3 మోడల్స్ ఉన్నాయి ఫ్రీక్వెంట్ రిపీట్ అయ్యి. కానీ బైనాల్ థియరంలో ఒక 10 టాపిక్స్ 10 కాన్సెప్ట్స్ ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి. అంటే ఆ 10 కాన్సెప్ట్స్లో ఏదైనా రావచ్చు. సో అందులో వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఏంటంటే జనరల్ టర్మ్ కనుక్కోవడం, 3rd term 4th term. సో 3rd, 4th term అనేది ఐపీ రేంజ్ క్వశ్చనే కాబట్టి ఎవరైనా చేయగలరు. సో అంత ఈజీ ఎందుకు ఇస్తాడు? అంత ఈజీ ఇచ్చేటప్పుడు ట్విస్ట్ చేస్తాడు. ఏం చేస్తాడంటే ఈ లాగరిథం కాన్సెప్ట్ తోటి లింక్ చేస్తాడు. సో ఈ లాగరిథం చూడగానే చాలామంది స్టూడెంట్స్ స్కిప్ అయిపోతారు. సో ఇప్పుడు ట్రై చేయండి, ఈ క్వశ్చన్ చేయగలరేమో. చివరికి వచ్చారు కదా, చేయండి. ఈ క్వశ్చన్ చేయలేరు. ఎందుకు చేయలేదు? ఎందుకు వదిలేశారు? ఆ లాగ్ చూడగానే వదిలేశారు. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ మనకి ఎక్కువ శాతం వచ్చే అవకాశం ఉన్నప్పుడు దీన్ని లాగరిథంతో ట్విస్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నప్పుడు ఎన్ని రకాలుగా లాగరిథంతో ట్విస్ట్ చేయొచ్చు. సో ఇది డైరెక్ట్ జనరల్ క్వశ్చన్, ఇది చేయగలరు. కానీ ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్ చేయలేరు. సో ఇది లాగరిథం ఇంకో రకమైన ట్విస్ట్. అంటే లాగరిథంతో ట్విస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, కానీ దాన్ని ఎన్ని రకాలుగా ట్విస్ట్ చేయొచ్చు, ఇది ఒక రకమైన ట్విస్ట్. ఇంతకుముందు ఆ క్వశ్చన్ వేరు, ఈ క్వశ్చన్ వేరు. సో ఈ క్వశ్చన్ ఇది
అలాగే ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. ఈ క్వశ్చన్లో రెండో ట్విస్ట్ ఉంది, క్వాడ్రిక్ కాన్సెప్ట్స్. సో అది కూడా చాలా ఫ్రీక్వెంట్గా వాడే కాన్సెప్ట్. సో దాని మీద మీరు గ్రిప్ తెచ్చుకుంటే అప్పుడు ఈజీ అవుతుంది. ఇది ఒక రకమైన ట్విస్ట్. అంటే దాదాపు ఇంతకుముందు ఫస్ట్ క్వశ్చన్ ఆ టైప్లోనే ఇది కూడా. సో ఇది కూడా ఇంతకుముందు క్వశ్చన్ టైపే, రిపీటెడ్. అంటే లాగర్థంతోటే కానీ రిపీటెడ్ ట్విస్ట్ ఇది. ఇది లాగర్థం మీద డిఫరెంట్. ఇంతకుముందు ఒక రకమైన ట్విస్ట్ అయితే లాగర్థం కాన్సెప్ట్ తోటి ఇంకో రకమైన ట్విస్ట్ ఇది. ఈ క్వశ్చన్ చూడగానే భయపెడతారు కానీ చాలా సింపుల్. ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ లాగర్థం బేస్ రెండు సేమ్ ఉంటుంది, రిమూవ్ చేసేయచ్చు. సో అది తెలియదు, ప్లస్ రూట్స్ ఇవన్నీ వదిలేస్తారు. క్వశ్చన్ కొన్ని ఆకారం భయంకరంగా ఉంటాయి, ఎగ్జామ్లో వస్తే డిస్టర్బ్ అవుతారు. ఇది భయంకరమైన ఆకారం ఈ క్వశ్చన్ చూడండి. అదే మీరు ముందే మెంటల్గా స్ట్రాంగ్గా ప్రిపేర్ అయితే మీరు ఎగ్జామ్లో టెన్షన్ పడరు. సో వేరే వాడు ఈజీగా చేయలేని క్వశ్చన్ వాడు చాలామంది చేయలేని క్వశ్చన్ ఇది. మీరు చేయలేనప్పుడే కదా మీలో అంతా నోటేక్ చేసేది. సో ఇది ఒక రకమైన లాగర్థం మీద ఇంకొక రకమైన ట్విస్ట్. సో లాగర్థం తోటి ట్విస్ట్ అనేది ఓన్లీ ఆ కాన్సెప్టే కాదు, ఈ లాగర్థం కాన్సెప్ట్స్ అనేది ఏ చాప్టర్లైనా వాడచ్చు. ఇది ఏంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో. సో ఇదే లాగర్థం కాన్సెప్ట్ తోటి ఇచ్చాడు. ఇట్లా లాగర్థం కాన్సెప్ట్ తోటి ఏ చాప్టర్ అయినా వాడుకోవచ్చు. సో మీ దాని మీద గ్రిప్ ఉందనుకోండి, అది ఫస్ట్ ఇయర్లో ఉన్నారనుకోండి, ఫస్ట్ ఇయర్లో ఏంటంటే ఈ లాగర్థమ్స్ టాపిక్ మీకు తెలీదు. లాగర్థమ్స్లో నేర్చుకోవాల్సింది చాలా ఉంది, చాలా టాపిక్స్లో చాలా ఫ్రీక్వెంట్గా ఇక్కడ వాడే కాన్సెప్ట్స్ లాగర్థం కాన్సెప్ట్స్ విషయం కదా. ఇవి కాకుండా ఇంకా వేరే వేరే కాన్సెప్ట్స్ ఉంటాయి, అది వేరే వేరే టాపిక్స్లో వాటిని కూడా చాలా ఫ్రీక్వెంట్గా వాడతాం. మీరు ఫస్ట్ ఇయర్లో ఉన్నారు కాబట్టి లాగర్థమ్స్ అనేది మీరు సెకండ్ ఇయర్కి వెళ్ళే లోపు మనకి ఏ మేరకు అవసరమో ఆ మేరకు మీరు నేర్చుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది. దానివల్ల సింపుల్ క్వశ్చన్ మిస్ అవ్వరు. క్వశ్చన్ చూడడానికి సింపులే కానీ ఆ లాగర్థం కాన్సెప్ట్ వల్ల ఇది డిఫికల్ట్ అయింది. ఎప్పుడైతే మీకు దాని మీద గ్రిప్ వస్తుందో వాళ్ళు చేయగలరు. సో ఇప్పుడు సెకండ్ ఇయర్ అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్స్ వరుస చేయడం వల్ల హెల్ప్ అవుతుంది. అదే ఫస్ట్ ఇయర్లోకి అయితే ఏంటంటే ఇంకా ఇన్డెప్త్గా నేర్చుకుంటే చాలా టాపిక్స్లో లాగర్థంతో ట్విస్ట్ అయిన క్వశ్చన్స్ అన్నీ మీకు ఈజీ అయిపోతాయి. సో మీకు అది నేర్చుకోవాలంటే మన దగ్గర వీడియో కోర్స్ కూడా ఉంది. సో మీ కోర్స్ కోసం మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇది కూడా ఇంకో రకమైన ట్విస్ట్, లాగర్థమ్స్లోనే ఇది ఒక రకమైన ట్విస్ట్. సో మనం బైనాల్ థియరంలో ఎక్కువ ఫ్రీక్వెంట్గా 10 టైప్స్ ఆఫ్ మోడల్స్ ఎక్కువ రిపీట్ అవుతున్నాయి. ఇంతకుముందు మనం చూసింది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్, ఇప్పుడు ఇది ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్. సో ఇవి కూడా ఒక మీరు 3-4 బీట్స్ వరుసగా చేయగలిగితే ఒక క్వశ్చన్ చేస్తే మీకు దాని మీద గ్రిప్ రాదు. సో చూడండి ఇవి కూడా ఎన్నిసార్లు రిపీట్ అవుతున్నాయో. అంటే టర్మ్స్, సో ఏదో టర్మ్స్ ఇస్తాడు, ఏంటి 3 టర్మ్స్, ఏమైనా 3 టర్మ్స్ సమ్ రేషియో ఇస్తాడు. సో ఇవి ఒక 3-4 బిట్స్ చేయగలిగితే ఇప్పుడు ఈ క్వశ్చన్ మీరు 100% చేయగలరు. ఇంతకుముందుతో పోల్చుకుంటే ఇది కొద్దిగా బెటరే. కానీ సో 1 or 2 క్వశ్చన్స్ కాకుండా సో వీటి మీద మీరు ప్లాన్ చూడండి, అదే క్వశ్చన్స్ సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చనే. సో రేషియో 3 టర్మ్స్ రేషియో ఇచ్చాడు, ఏదో చిన్న ట్విస్ట్ ఉండొచ్చు. అందుకే నేను ఏమంటున్నాను అంటే ఒక 3-4 బిట్స్ చేయండి అంటున్నాను. కొన్ని ఏమో 10 క్వశ్చన్ బట్టి, కొన్ని ఏమో కొద్ది ఈజీ ఉంటే ఇంకా 3-4 బిట్స్ సరిపోతాయి. కొన్నిటికి మాత్రం సో ఎక్కువ వేరియేషన్స్ ఉన్నప్పుడు 10 మోడల్స్ 10 బిట్స్ అన్న సేమ్ మోడల్స్ చేస్తే మీకు హెల్ప్ అవుతుంది. ఇవన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూడండి సార్ ఫ్రీక్వెంట్గా రిపీట్ అవుతున్నాయి. మీరు ఎప్పుడైనా దాన్ని అబ్జర్వ్ చేశారా? అలాగే ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే రేషియో ఆఫ్ ది టర్మ్స్ ఫ్రమ్ బిగినింగ్ అండ్ ఫ్రమ్ ఎండ్. సేమ్ టర్మ్ అంటే 5th టర్మ్ ఫ్రమ్ ది బిగినింగ్ అండ్ 5th టర్మ్ ఫ్రమ్ ది ఎండ్ రేషియో అడుగుతాడు. కానీ చాలామంది చేయట్లేదు, అంటే ఎండ్ నుంచి టర్మ్ కనుక్కోవడం రాదు. సో చిన్న టెక్నిక్ నేర్చుకుంటే క్వశ్చన్ ఈజీ చేసేయచ్చు. సో ఆ టెక్నిక్ నేర్చుకుంటే పెద్ద కష్టమేం కాదు. దాంతోపాటు ఇక్కడ ఏంటంటే క్యాల్కులేషన్, అంటే క్వశ్చన్ ఈజీ అయినప్పుడు ఏం చేస్తాడంటే క్యాల్కులేషన్లో ట్విస్ట్ చేస్తుంటాడు. చాలామంది ఆ క్యాల్కులేషన్ చూసేసి తప్పు చేయరు, భయపడిపోతారు క్యాల్కులేషన్ చూడగానే. సేమ్ చూడండి ఇది కూడా అదే టైప్ ఆఫ్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్లో క్యాల్కులేషన్ కొద్దిగా డిఫికల్ట్ ఉంది. సో మీరు ముందే ప్రిపేర్ అయ్యారు అనుకోండి, మెంటల్గా మీరు స్ట్రాంగ్ అయిపోతే అప్పుడు ఇప్పుడు కూడా క్యాల్కులేషన్ చేయడానికి చాలామంది టైం వేస్ట్ అవుతుంది. సో అదే మీరు 4-5 బిట్స్ వరుసగా చేశారనుకోండి, మీరు మెంటల్గా ముందే స్ట్రాంగ్గా అవుతారు. సో క్యాల్కులేషన్ ఎక్కువ ఉన్నా కూడా మీరు డిస్టర్బ్ అవ్వరు, వేరే వాడు డిస్టర్బ్ అవుతాడు, ప్లస్ చాలామంది చేయరు. అలాగే ఇంకో కాన్సెప్ట్ బైనాల్ థియరంలో ఫ్రీక్వెంట్గా వచ్చేది మల్టీనోమియల్. సో ఇక్కడ మీరు చాలామంది మల్టీనోమియల్ క్వశ్చన్ అనగానే చేయరు, కానీ ఇది ఎప్పుడు చేయగలరు? ఒక 5 to 6 క్వశ్చన్స్ వరుసగా చేసేయండి, డిఫరెంట్గా ఉన్న క్వశ్చన్స్. సో ఇవన్నీ నేను కలెక్ట్ చేసి వీడియో కోర్స్ చేశాను. మీరు వెతుకోవడానికి కష్టమైతే వీడియో కోర్స్ ఫాలో అవ్వచ్చు. ఇది మీరు ఓన్గా కలెక్ట్ చేయగలిగితే ఓన్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్క క్వశ్చన్లో ఒక రకమైన ట్విస్ట్ ఉంటుంది. సో అప్పుడు మీకు అన్ని క్వశ్చన్ చేయడం వల్ల ఆ కాన్సెప్ట్ మీరు పర్ఫెక్షన్ వస్తుంది, అప్పుడు మీరు చేయగలరు. ఇవి క్వశ్చన్ చూడగానే చాలామంది చేయగలం అనుకుంటారు కానీ ఎంత చేసినా కూడా రాదు, చాలా డిఫరెంట్గా చేయాలి. సేమ్ అట్లాగే ఉంది కానీ కొద్దిగా తేడా ఉంది. ఇంతకుముందు ఏదో ఒక టర్మ్ అడిగాడు కానీ ఇక్కడ 2 టర్మ్స్ రేషియో అడిగాడు. సో ఇంతకుముందు లాగా చేస్తే
ఇంకా అంతే ఎగ్జామ్లో ఎంతసేపు చేసినా ఇది రాదు, కొద్దిగా డిఫరెంట్గా చేయాలి. సో అదే ముందే మీరు ఇది చేయకుండా డైరెక్ట్గా ఎగ్జామ్లో చేశారనుకోండి, క్వశ్చన్ ఏమో అట్రాక్ట్ చేస్తుంది, అంటే ఇది మనకు తెలుసు కదా అని. సో డైరెక్ట్గా ఇంతకుముందు పై క్వశ్చన్ లాగా చేసిస్తే సో మీరు నాకు వచ్చు కదా ట్రై చేస్తారు అదే వేలో, కానీ రాదు. రానప్పుడు ఇంకా ఎక్కువ టెన్షన్ క్రియేట్ అవుతుంది, ప్లస్ ఎక్కువ టైం అంటే వదిలే బుద్ధి కాదు, స్కిప్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళ బుద్ధి కాదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ నేను చేశాను అని మీకు క్లారిటీ ఉంటుంది, చేయగలిగిన నమ్మకం ఉంటుంది, ఇంకా ఎక్కువ ట్రై చేస్తారు, కానీ ఎంత ట్రై చేసినా రాదు. సో 10 మినిట్స్ టైం వేస్ట్ అయితే ఆటోమేటిక్గా వేరే క్వశ్చన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అదే ఇప్పుడు ఇందులో ట్విస్ట్ ఏంటంటే ముందే చేసేసారనుకోండి, ఇది మీ మైండ్లో ఉందనుకోండి, ముందు నుంచే జాగ్రత్త పడతారు. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక కాన్సెప్ట్ గురించి చూద్దాం.